అందరికీ నమస్కారం. శనివారం రాత్రి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ స్టేషన్ పేరు మీద బయటకు వచ్చిన తర్వాత నిన్న రాత్రి ఆదివారం రాత్రి ఒక వీడియోని రిలీజ్ చేశారు తన సోషల్ మీడియా ఖాతాలో. ఆ వీడియో ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. సహజంగా ఒక డ్రగ్స్ కేసులో నిందితుడిగా పేరు మోసిన తర్వాత అదే ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా సహజంగా ప్రజలు నమ్మరు. మామూలుగా మనం ఎప్పుడైనా ఏ తప్పన్నా చేసామనుకోండి, మనకి సపోర్ట్గా నిలవాల్సింది ఎవరు, మనకు అండగా ఉండాల్సింది ఎవరు? మన కుటుంబం. మన కుటుంబం తర్వాత ప్రజాప్రతినిధి అయితే ప్రజలు కూడా, ఆ నియోజకవర్గాల ప్రజలు కూడా, ఓటేసి గెలిపించిన ప్రజలు అండగా నిలవాలి. ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్కి వాళ్ళంతా అండగా నిలుస్తున్నారు. చూడండి, నిన్న అతను సోషల్ మీడియా ఖాతా మీరే ఓపెన్ చేసి చూడండి. దాదాపు 399 కామెంట్స్ ఏమో నేను ఇవాళ ఉదయం చూసే సమయానికి ఉన్నాయి. దాదాపు అన్నీ కూడా పాజిటివ్ కామెంట్స్. మీ గురించి మాకు తెలుసు మహేష్ అన్న, ఏం కాదు, మీ సత్యత నిలబడిద్ది, మీరు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం, జై పుట్టా మహేష్ యాదవ్ అన్న నాయకత్వం. ఇలా అంటే సహజంగా ఇలాంటి ఆరోపణలు ఇరుక్కున్న తర్వాత బయటకు వచ్చి ఒక వీడియో పెట్టినా సరే జనం అసహ్యంగా చూస్తారు, కోపంగా చూస్తారు, ఆగ్రహంతో రగిలిపోతారు, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు. కానీ ఇతని విషయాలు మాత్రం జనం పూర్తిగా పుట్టా మహేష్ యాదవ్కే సపోర్ట్ చేస్తున్నారు. పుట్టా మహేష్ యాదవ్ రాజకీయ నేపథ్యం చూస్తే మొదటిసారి ఎంపీ, కాకపోతే టీడీపీ సీనియర్ నాయకుడు యనమల గారి అల్లుడు, మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు. పుట్టా సుధాకర్ యాదవ్ గారి గతంలో టీడీపీ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు. సో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం తప్ప ఇతనికంటూ పర్టికులర్గా ఓ పొలిటికల్ హిస్టరీ ఏమీ లేదు. మొదటిసారి ఎంపీ, కాకపోతే 180,000కు పైగా మెజార్టీతో గెలిచాడు, చాలా హ్యూజ్ మెజార్టీతో గెలిచాడు. అప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు అనేటువంటి పేరు ఇతనికి ఉంది. వివాదాలకు దూరంగా ఉంటాడు, సౌమ్యుడు, అవినీతి ఆరోపణలు లేవు, ఎవరివైనా బలకరిస్తాడు. పూర్తిగా ఇతను ఏలూరులో ఉన్నా లేకపోయినా ఒక వ్యవస్థను పెట్టాడు ప్రజలతో కనెక్టివిటీ కోసం. ఎవరు ఏ పని మీద పోయినా సరే వాళ్ళ ఆఫీస్ పనిచేసి పెట్టిద్ది అనేటువంటిది మనం కొంతమంది చూస్తుంటాంగా. సృజన చౌదరి గారు ఉన్నారు, ఆయన అందుబాటులో ఉన్నా ఉండకపోయినా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి పెట్టారు అతని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా. ఎవరే పని మీద పోయినా అక్కడ రెస్పాండ్ అవుతారో ఆఫీస్ నుంచి పని జరిగిద్ది. ఇతను కూడా ఏలూరు ఎంపీగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. ఆ ఎంపీ గారు ఆఫీస్కి పోతే మనకి పని అవుద్ది అనే ఒక నమ్మకాన్ని ప్రజలు క్రియేట్ చేశాడు. ఒక రూపాయి అవినీతి ఆరోపణ లేదు, ఎవరిని దూషించిన వ్యక్తి కాదు, ఇలాంటి పేరుంది. రెస్పాండ్ అయ్యే వ్యక్తి, మంచోడు, సౌమ్యుడు అనేటువంటి పేరుంది. కాబట్టి ఇదే ఇలా అతనికి మద్దతుగా నిలుస్తుంది. చూడండి, ఎప్పుడో ఒకసారి అనుకోకుండానో తెలుసో తెలవకో ఆ పొరపాటు జరుగుతూనే ఉంటాయి జీవితంలో. కానీ ఎప్పుడైనా అలా జరిగినా మన మంచితనమే మనని కాపాడిద్ది అంటానికి ఇతను ఒక ఎగ్జాంపుల్. జనంతో మంచి సంబంధాలు ఉన్నప్పుడు, మంచితనం మన జీవితంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తప్పులు జరిగినా సరే మనకి ప్రజలు అండగా నిలుస్తారు అంటానికి ఈ గౌరవ ఎంపీ ఒక ఉదాహరణగా కనపడుతున్నారు. కాకపోతే ఇంత ప్రజలు సపోర్ట్ చేసినా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ కేసులో దొరకటాన్ని తప్పే పడతా. సరే, ఇక రాబోయే కాలంలో ఇలాంటి తప్పు చేయడు అని నమ్ముతున్నా. ఇంకా అక్కడ ప్రజల రెస్పెక్ట్ చూస్తే నాకు ముచ్చట అనిపించింది, అక్కడ ప్రజల అభిప్రాయం చూస్తే. సో ఒక మంచి ఇమేజ్ ఉంది అతనికి. మంచి ఇమేజ్ ఉంది అంటే రాబోయే కాలంలో మంచి పొలిటికల్ లైఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది పొలిటికల్గా. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాలు ఎదగాలి అంటే, లాంగ్ రన్లో మనం ఉండాలి అంటే ఆరోపణ లేకుండా ఉండటం అనేటువంటిది, జీవితంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు ఇంత సుదీర్ఘకాలం పొలిటికల్గా ఎలా సర్వే కాగలుగుతున్నారంటే అతని మీద ఎప్పుడు వరకు
1978 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ కూడా లేవు. మందు అమ్మాయిలు లేదో ఇంకోటో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ బాబు గారి మీద లేవు. తన జీవితాన్ని క్రమశిక్షణగా ఉంచుకుంటూ వచ్చారు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళు కూడా మహా అంటే అవినీతి అనే విమర్శిస్తారో, లేదా ఆయన ఆలోచనలు మంచి కావు, ఆయన ఆలోచనలు ఇప్పుడున్న సమాజానికి కరెక్ట్ ఇలా విమర్శిస్తారే తప్ప, పొలిటికల్గా విమర్శించే ప్రయత్నం చేస్తారు తప్ప వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే అలాంటి ఆరోపణలు బాబు గారి మీద ఇంతవరకు లేవు, ఆయన పొలిటికల్ హిస్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా. సో అంటే వాళ్ళ నాయకుడు కాబట్టి అతనికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. సో కానీ ఏదేమైనా అక్కడ జనం మాత్రం పుట్ట మహేష్ యాదవ్కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.